వారు అమ్మా నువ్వు శాశ్వతురాలివి తల్లి, పరిణామం లేనివి తల్లివి తల్లి, ఆది అంతములు లేని తల్లివి తల్లి, ఎప్పుడూ ఉన్న తల్లివమ్మ. అందుకే నిత్యే. ఆ నిత్యే ఎలా ఉందంట? మొట్టమొదట మనకి రూపం చెప్పి మనకి శ్రీచక్రాన్ని కూడా గుర్తు చేస్తున్నారనమాట. స్వదేహోద్భూతాభిః గృణిభిరనిమాద్యాభిరభితో. అమ్మా నీ యొక్క దేహం నుంచి అంటే ఇక్కడ పాదములు అని కూడా అర్థం తీసుకోవచ్చు అనమాట. అమ్మ యొక్క శరీరం నుండి ఆవిర్భవించిన కిరణములు అవి ఏమిటి? అనిమాది సిద్ధులు. గృణిభిహి అంటే కిరణములు. అనిమాది సిద్ధి దేవతలు. అనిమ, గరిమ, లఘిమ, మహిమ, ఇషిత్వ, వశిత్వ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇచ్చా సిద్ధులు. అన్ని దశ సిద్ధుల గురించి చెప్తున్నారు. మామూలుగా మనం అష్టసిద్ధులు అనుకుంటాం, కానీ ఇక్కడ 10 సిద్ధులు అన్నమాట. సిద్ధి దేవతలు. ఆ సిద్ధి దేవతలతో కూడి ఉన్న అమ్మ. ఆ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో, యహ అంటే ఏ సాధకుడైతే ఉపాసన చేస్తారో, ఎలాగ చేయాలి? అహమితి అంటే నిషేవ్యే నిత్యేత్వం అహమితి అంటే నేనే నువ్వు, నువ్వే నేను అని, అంటే ఇలా భావిస్తే, అంటే నిత్యం ధ్యానం చేయుచు తన మనసులో ఎప్పుడు అమ్మ నిన్ను ఆరాధిస్తాడో, ఎప్పుడు నీ నామస్మరణ చేస్తూ ఉంటాడో, ఎప్పుడు నీ గురించి చింతిస్తాడో, తలంచుకుంటూ ఉంటాడో, ఎప్పుడు అతడు మోక్ష స్థితిని పొందుతాడు తల్లి. మహాసంవర్తాగ్ని అంటే ప్రళయ కాలాగ్ని. మహాప్రలయంలో అన్ని లోకాలు వెళ్ళిపోతాయి, అందరూ వెళ్ళిపోతారు. అయినా ఈ మోక్ష స్థితిని పొందిన సాధకుడు మాత్రం మిగిలే ఉంటాడు. ఎందుకంటే ఆ జీవుడు పరమాత్మ అయిపోతాడు. ఆ జీవుడు అక్కడ నీరాజనం పడతారంట. అక్కడ ఉన్న అగ్ని నీరాజనం పడుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ కొంచెం శ్రీచక్రం గురించి కూడా చెప్పుకుందామండి. ఈ అనిమాది అష్టసిద్ధులు ఎక్కడ ఉన్నాయి అంటే, మనము శ్రీచక్రంలో చతురస్రం మొట్టమొదటిది, అది త్రైలోక్య మోహన చక్రం అంటారు. అందులో 3 గీతలు ఉంటాయి. 3 గీతలలో మొట్టమొదటి గీతలో అనిమాది అష్టసిద్ధులు ఉంటారు. అంటే 10 సిద్ధులు. అక్కడ 10 దేవతలు. యాక్చువల్ గా ఈ సిద్ధి దేవతలతోనే చాలా మంది తృప్తి చెంది వెళ్ళిపోతారు సాధన నుంచి మరలి. ఆ సిద్ధియే పరమావధి అనుకుంటారంట. కానీ అమ్మతో ఐక్యం అవ్వాలి, అది మోక్ష స్థితి. 2వ ఆవరణలో ఎవరుంటారంటే అష్టమాతృకలు ఉంటారు. 3వ ఆవరణలో ముద్రాశక్తులు, వాళ్ళు ఒక 10 మంది. ఇలా కొంచెమే చెప్తున్నానండి శ్రీచక్రం గురించి, నాకు కూడా పెద్దగా తెలీదు. ఇక్కడి వరకే తెలుసు, ఇక్కడ దాకా చెప్తున్నాను అంతే. అక్కడ కొంచెం మనము సాధనలో ముందుకెళ్తే మనకి కొంచెం పవర్ వస్తుంది కదండి, అక్కడితోనే ఆగిపోతారంట అందరూ. యాక్చువల్ గా మనం ఆ పవర్ వచ్చినా మనం ఏది వాడకుండా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్న ఆ స్టేజ్ కి వెళ్ళిపోవాలన్నమాట. మోక్షం కావాలి నాకు అన్న స్టేజ్ కి వెళ్ళాలన్నమాట. ఇంకా అంతటితోనే ఆగిపోతారంట అందరూ. అది చెప్తున్నారనమాట. ఇదేనండి భావము.